ఫౌండేషన్ ట్రస్ట్ ఎన్జిఓ. ఇది 2022లో స్టార్ట్ అయింది. అయితే మెయిన్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ ద చిల్డ్రన్స్ మీద మేము వర్క్ చేస్తున్నాం. అయితే 26 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించాము. నెక్స్ట్ 15,000 గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ప్లేట్స్ గ్లాసెస్ పంచాము. నెక్స్ట్ 10,000 పిల్లలకి బుక్స్ అండ్ 150 చైల్డ్ లేబర్ వాళ్ళని రెస్క్యూ చేశాం. ఇవి వన్ ఆఫ్ ది పార్ట్స్. అయితే ఇది కాక వేరే యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మేజర్గా మేము తీసుకున్న యాక్టివిటీ వచ్చేసరికి డ్రగ్స్ పైన ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాం. అయితే ఇది వచ్చేసరికి నషా ముక్త్ భారత్ మూవ్మెంట్స్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఇదేంటంటే మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్. ఎలాంటివి? మనం గంజా అంత పెద్దది వద్దు, మనకి చాలా చిన్నదే చూసుకుందాం. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నాం కదా. సిగరెట్లు, గుట్కాలు, కైన్లు, మళ్ళీ మన ఇంట్లో తాగుతుంటుంది కదా బీరు, మందు అని, ఇవన్నీ కూడా మత్తు పదార్థాలు కిందకి వస్తాయి. ఎందుకు? అది తాగితే మత్తు వస్తుందా రాదా? అది మత్తు వచ్చినప్పుడు ఏం చేస్తారు? డాడీ తాగిందా మమ్మీని కొడతాడు, లేదా మనం కొడతాడు. అవునా కదా? చూసే ఉంటారా? ప్లస్ ఒకవేళ సిగరెట్ తాగినా మందు తాగినా ఏం జరుగుతుందో తెలుసా? మమ్మీ వాళ్ళకే దెబ్బలు, మనకి దెబ్బలే కాదు. అది తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉండరో, మనకి మన డాడీ అంటే చాలా ఇష్టమే కదా. ఇష్టమేనా? మీ అన్న అంటే ఇష్టమేనా? తమ్ముడు అంటే ఇష్టమేనా? ఇష్టం అన్నప్పుడు వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా. కోరుకుంటారా లేదా? కోరుకునేటప్పుడు ఏం చేయాలి? వాళ్ళు మంచిగా ఉండాలంటే హెల్తీగా ఉండాలంటే సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు. ఇవి తాగితే ఏమవుతుంది? ఫస్ట్ బ్రెయిన్ పని చేయడం బంద్ అవుతుంది. మనం గమనించవచ్చు, డాడీ మందు తాగినాక ఏం మాట్లాడతారో ఆయనకు తెలియదు, గొడవ పెట్టుకుంటుంటాడు. అవునా? అలాంటివి జరుగుతుంటాయి. అంటే బ్రెయిన్ పని చేస్తలేదు అన్నట్టు. అట్లా ఒక్కసారి 2 సార్లు అయిందనుకో, తర్వాత ఏమవుతుంది? మనం కూడా గుర్తుపట్టాడు, ఆయన వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. మీ డాడీ మిమ్మల్ని గుర్తుపట్టకుండా మీకు హ్యాపీయా? బాధనే కదా. మీ డాడీ మీతో హ్యాపీగా ఉండాలి కదా. ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ తాగుడు పని చేయాలి. ఒకవేళ డాడీ తాగుతున్నాడు అనుకో, డాడీ నేనంటే నీకు ఇష్టం కదా, ఇష్టం ఉంటే తాగుడు పని చేయి, లేదంటే నీ ఇష్టం డాడీ, ఎందుకంటే నువ్వు నాతోటి ఎప్పుడు నేను ముసలోడు అయ్యేంత వరకు కూడా మీరు ఉండాలి నాతోటి అని చెప్పి మీ డాడీ చెప్పాలి. అలానే అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఇంకోరన్నా మనకి సిగరెట్ ఏమని గుట్కా ఏమని అని పంపిస్తారు కదా, అన్న అది బ్యాడ్ హ్యాబిట్, మేము అది తీసుకురాము, మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, తీసుకురావడం వల్ల మా హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది, కాబట్టి అలాంటివి మేము తీసుకురాము, మీరు కూడా వాడొద్దు. ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తాము మీ మీద, మీరు మమ్మల్ని తేమని చెప్తున్నారని, మిమ్మల్ని పట్టిస్తా అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకోవడమే కాదు, ఇప్పుడు సిగరెట్ తాగితే ఏమవుతుంది? పొగ వస్తుంది కదా. పొగ పీల్చుకునేటోళ్ళ లోపలికి వస్తుంది, తర్వాత వదిలిపెడితే ఏమవుతుంది? చుట్టూ వచ్చేస్తుంది. చుట్టూ ఇప్పుడు నేను తాగినా అనుకో సిగరెట్, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి పొగ వస్తుందా రాదా? ఆ పొగ ఏమవుతుంది? నేను ఎంత తీసుకున్నా మీరు అందరు తీసుకున్నట్టు అవుతుంది. తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మీరు కూడా సిగరెట్ తాగినట్టు అవుతుంది. అప్పుడు మీ ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అవుతాయి. ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే దగ్గు వస్తుంది. తర్వాత దగ్గి ఆయాసం అయిపోయి ఊపిరితిత్తులు పనిచేయవు. తర్వాత మనం అందరికి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది పైకి. కాబట్టి వాళ్ళు ఎవరైతే సిగరెట్ తాగినా మందు తాగినా వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. ఎవరు కూడా దాని దగ్గరికి పోవద్దు. ఎవరైనా మిమ్మల్ని తీసుకురామని చెప్పినా సరే ఎవరు తీసుకురాకండి. ఏ షాప్ వాళ్ళైనా సరే, చిన్న పిల్లలకి అమ్మిరు అనుకో, మా డాడీది ఏమన్నాడు, మా మమ్మీది ఏమన్నది, మా డాడీది ఏమన్నాడు, మా అన్నది ఏమన్నాడు అని చెప్పి ఎవరైనా అన్నారు అనుకో, వాళ్ళకి ఇవ్వద్దు. ఒకవేళ ఎవరైనా షాప్ వాళ్ళు ఇచ్చినట్టయితే ఎంబడే కంప్లైంట్ చేయండి. అలా చేస్తే ఇంకోసారి వేరే వాళ్ళకి అమ్మకుండా ఉంటది. ఓకేనా? మీ పేరెంట్స్ మీతో ఉండాలనుకుంటారా? ఉండాలనుకుంటారు కదా. ఉండాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మన డాడీ తోటి మన అన్నలతోటి ఫస్ట్ సిగరెట్ మందు మానిపియాలి. మానిపిస్తారా? అయితే అందరు ప్రతిజ్ఞ చేయండి. నేను ఈ రోజు నుండి మా తల్లిదండ్రులు ఎవరు కూడా, అన్నదమ్ములు ఎవరు కూడా సిగరెట్, మత్తు పదార్థాలు, మద్యము సేవించకుండా చూసుకుంటాము. ఇది మేము చేస్తున్న ప్రతిజ్ఞ. ఓకే, జై హింద్. థ్యాంక్ యూ సార్. శ్యామ్ కుమార్ సార్, చోటుపల్లి సార్.